హలో, గుడ్ ఈవినింగ్. సిఎస్ఐఆర్ నెట్లో వచ్చినటువంటి గ్రూప్ థియరీ యొక్క క్వశ్చన్ నెంబర్ 23. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నెసెసర్లీ ట్రూ రిగార్డింగ్ ఏ గ్రూప్ ఆఫ్ జీ ఆఫ్ ఆర్డర్ 2022? 2022లో ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏది ట్రూ అని అడిగారు. 2022. సో 2022ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటే 2 into 1011. సో ఇక్కడ 3తో డివిజిబుల్ అవుతుందండి. సో 2 into 3 into 237. సో ఇట్ ఈస్ ద ప్రైమ్ ప్రోడక్ట్ ఆఫ్ 237. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. జీబీ an element of odd order in G, and G is the permutation of G given by G of x is equals to gx. సో క్లియర్ గా మనకి ఇటువంటి మ్యాపింగ్ అనేది ఈజ్ ఆల్వేజ్ ఏ పెర్మిటేషన్ గ్రూప్ యొక్క మ్యాప్ అనేది. సో ఈజ్ ఎ పెర్మిటేషన్ గ్రూప్. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఈజ్ ఎ ట్రూ. అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసరికి G బిలాంగ్స్ టు క్యాపిటల్ G, ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఆడ్. ఆర్డర్ ఆఫ్ G అనేది ఆడ్ అయినప్పుడు నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది అని అన్నాడు. లెట్స్ చెక్. ఇప్పుడు ఆర్డర్ ఉండేది 2 సబ్ గ్రూప్స్ ఉన్నాయండి. హెచ్ అనేది ఆర్డర్ ఆఫ్ హెచ్ అనేది 3 తీసుకునేటప్పుడు ఆర్డర్ ఆఫ్ కే అనేది 237. సో ఇక్కడ ఇప్పుడు 3 సైడ్ల సబ్ గ్రూప్ ఎగ్జిస్ట్ అవుతుంది, 237 సైడ్ల సబ్ గ్రూప్ ఎగ్జిస్ట్ అవుతుంది. క్లియర్ గా మనకి ఇది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. బట్ ఆర్డర్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. దేర్ ఎగ్జిస్ట్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అని అంటే ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఎందుకంటే 3 సైడ్ల సబ్ గ్రూప్ లో మనం చెక్ చేసుకుందాం నార్మల్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది. 3 సైడ్ల సబ్ గ్రూప్. సో నెంబర్ ఆఫ్ 3 సైడ్ల సబ్ గ్రూప్ ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ 1 plus 3k should divide 337. సో మనకి చూసుకుంటే క్లియర్ గా 3తో డివిజిబుల్ అవుతుంది. 1 plus 3k వేర్ k ఈక్వల్ టు 112. k ఈజ్ ఈక్వల్ టు 112 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. 1 plus 3k ఈజ్ ఈక్వల్స్ టు 337 అవుతుంది. సో ఇక్కడ 337 3 సైడ్ల సబ్ గ్రూప్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. 3 సైడ్ల సబ్ గ్రూప్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఇవి పాసిబిలిటీ ఉంది కాబట్టి దీని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ఏ నార్మల్ సబ్ గ్రూప్. ఇట్ ఈజ్ నాట్ ఏ నార్మల్ సబ్ గ్రూప్ అవ్వదు. ఇంప్లైస్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడండి, ఆర్డర్ ఉన్నది నార్మల్ సబ్ గ్రూప్ అన్నాడు. బట్ దేర్ ఎగ్జిస్ట్ నార్మల్ సబ్ గ్రూప్ అనేది ట్రూ. బట్ ఇక్కడ ఓన్లీ ఆర్డర్ ఉన్న ప్రతిది కూడా నార్మల్ సబ్ గ్రూప్ అన్నాడు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. అండ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఇండెక్స్ 237. G has normal subgroup of index 237 అన్నమాట. అంటే ఇండెక్స్ 237 అవ్వాలంటే ఆర్డర్ ఆఫ్ G బై ఆర్డర్ ఆఫ్ H అనేది 237. అంటే దాని అర్థం 337 ఐ థింక్ సో 337. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ హెచ్ అనేది ఏంటి పాసిబుల్ అవుతుంది, 337 ప్రైమ్ కాబట్టి సో ఆర్డర్ ఆఫ్ హెచ్ అనేది 6 పాసిబుల్ అవుతుంది. సో హెచ్ అనేది ఎయిదర్ సైక్లిక్ అయినా అవ్వచ్చు లేదా ఐసోమార్ఫిక్ టు S3. ఇక్కడ Z6 అయినప్పుడు ఇట్ మస్ట్ బి ఏ నార్మల్ సబ్ గ్రూప్ అవుతుంది. బట్ ఇఫ్ యూ టేక్ S3 then it may not be a normal subgroup. సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అవ్వచ్చు. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ నార్మల్ సబ్గ్రూప్ ఆఫ్ ఇండెక్స్ 337 అనేది ఫాల్స్ అవ్వచ్చు. అండ్ G has only 2 నార్మల్ సబ్ గ్రూప్స్ అన్నాడు. G has only 2 నార్మల్ సబ్ గ్రూప్స్ అంటే దట్ మస్ట్ బి సింపుల్ గ్రూప్. ఎందుకంటే G అండ్ ఐడెంటిటీ ఉంటే అది సింపుల్ గ్రూప్ అవుతుంది. సో ఈ రెండు నార్మల్ సబ్ గ్రూప్స్ అయితే అది సింపుల్ గ్రూప్ అవుతుంది.
బట్ ఇట్ హ్యాస్ అనదర్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 337 కి సంబంధించి నార్మల్ సబ్ గ్రూప్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇది ఏమవుతుందంటే నాట్ ఎ సింపుల్. సో ఇంప్లైజ్ ఇచ్చిన స్టేట్మెంట్ అని ట్రూ, ఫాల్స్. సో ఆప్షన్ ఏ is the correct answer of this question. Thank you.